నవంబర్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు. దసరా తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ గెలుపు కోసం రేవంత్ రెడ్డి వ్యూహాలు. మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు సైతం అంటూ చూస్తాను. నవంబర్లో గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. ఈ నెల 15 నుంచి ఎన్నికల సంఘం చేపడుతున్నటువంటి ఎస్ఐఆర్ కార్యక్రమం ఈ సెప్టెంబర్ చివరన ముగియనుంది. అక్టోబర్ 1న ఫైనల్ ఓటర్ లిస్టును ఈసీ ప్రకటించనుంది. ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ జాబితా ప్రకారం ఆ 3 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో డిస్కషన్ జరుగుతున్నది. అందులో భాగంగానే సీఎం రేవంత్ ప్రస్తుతం 3 కార్పొరేషన్ల పరిధిలో వరుసగా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్నట్టుగా చర్చ జరుగుతున్నది. సో ఇక్కడ 2 రకాల ఉన్నాయి ఎలక్షన్స్. ఒకటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఒకవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావాలి, ఇంకోవైపు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు కావాలి. సో దీనిలో మున్సిపల్ కార్పొరేషన్లో చూసినట్లయితే జిహెచ్ఎంసీ, జిఎంఎంసీ, జీసీఎంసీ, జీడబ్ల్యూఎంసీ, ఇక ఖమ్మము, ఇవన్నీ ఈ కార్పొరేషన్ అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఒకసారి ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికలు జరుగుతాయి, ఒకసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి. సో దీనిలో ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఇప్పుడు సెప్టెంబర్ నవంబర్ కల్లా ఇప్పుడు ఎస్ఐఆర్ పూర్తి కావాలి. ఎస్ఐఆర్ పూర్తి అయితేనే ఎస్ఐఆర్ పూర్తయి దానికి సంబంధించిన పూర్తి ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుంది. అప్పటిదాకా ఉండదు. సో అంటే అక్టోబర్ వరకు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది. దాని తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి. సో మేబీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఈ ఎన్నికల ప్రక్రియ ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అప్పటిదాకా ఎన్నికలు ఉండవు. ఇంకా ఇది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఇంకా 4 నెలల వరకు ఈ తెలంగాణలో ఎన్నికలు ఉండవు. కానీ మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉంటాయా లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ఉంటాయా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ 2 ఖచ్చితంగా ఉండాలి. ఉంటే ఈ 2 జరగాల్సిందే. 100% ఈ ఇయర్ ఎండ్ లోపు జరుగుతుంది. సో దసరా తర్వాతనే షెడ్యూల్ అట. ఓటర్ల జాబితా అందిన తర్వాత కార్పొరేటర్లు, మేజర్ల రిజర్వేషన్లు మున్సిపల్ శాఖ ఫైనల్ చేయనున్నది. ఈ ప్రక్రియ అంతా ముగిసేందుకు కనీసం 3 వారాల సమయం పడుతుంది. అక్టోబర్ 18న బతుకమ్మ, 20 దసరా కావడంతో ఆ పండుగలు ముగిశాక ఎన్నికల సంఘం గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి నవంబర్ 1 లేదా 2వ వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్తున్నట్టుగా తెలుస్తోంది.